ఎందుకంటే ఎన్నికలలో వాళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఎన్నికలలో ఉద్యోగస్తులను ఊహల్లోకి తీసుకెళ్లారు. ఊహల్లో తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగస్తులందరూ ఊసరమనే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఎన్నికలలో మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పారు. మంచి పిఆర్సీ పక్కన పెడితే నెల జీతాలు ఇచ్చే పరిస్థితికి, జీతాలు మాత్రమే ఇచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా మేము మంచి ఫ్రెండ్లీ ప్రభుత్వం అందిస్తాము అని ఆ రోజు ఉద్యోగస్తులకు చెప్పారు. ఈరోజు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు కదా, వివక్ష ప్రభుత్వంగా ఈరోజు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం ప్రవర్తించే తీరు మనందరికి కూడా అర్థమవుతోంది. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్స్ వాళ్ళు, సచివాలయం కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, అందరూ ఎంప్లాయ్ అందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా సంబరంగా చేసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.